హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్. ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే సన్బర్న్కి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు మన సిపి అవినాష్ మహంతి గారు. అసలు ఎందుకు ఇవ్వాలనుకోవట్లేదు పర్మిషన్స్? అంటే చాలామంది ఏంటంటే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది కదా, సో ఈసారి అయితే పర్మిషన్స్ లేవంటున్నారు. ఇది నిజమే అంటారా? వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలి అంటే చాలామంది చేసే చిన్న చిన్న తప్పులే గవర్నమెంట్ ఆఫీసర్స్. సన్బర్న్ ఒకటే ఫేమస్ కాబట్టి దాన్ని తోకలు కత్తిరించారు. సరే, బాగానే ఉంది. సన్బర్న్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ షో. అది యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళని ఇక్కడ వద్దు అన్నారు చూసారా, దానివల్ల చాలా ఆదాయం పోతుంది. ద ఓన్లీ రీజన్ హోటల్స్కి మంచి ఇన్కమ్ అండ్ మద్య వ్యాపారాలు కూడా బాగానే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఎట్లా చూసుకున్నా సరే అండ్ హైటెక్స్లోనే పెడతారు. ఎప్పుడు వచ్చినా హైటెక్స్ కన్వెన్షన్ గవర్నమెంట్దే కదా, మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆ గ్రౌండ్ ఒక్క హాల్ 1, హాల్ 2, హాల్ 3 ఉంటుంది. 7 lakhs ప్లస్ ట్యాక్సెస్. అది 10 లక్షలు ఇప్పుడు ఆ హాల్ అన్నీ కలిపి మనం తీసుకోవాలంటే. గ్రౌండ్ కూడా అంత. కానీ వీళ్ళు తీసుకునే స్పేస్ ఎంత అంటే ఆ ఓపెన్ గ్రౌండ్ అంతా తీసేసి సెట్ చేస్తారు పెద్దగా సన్బర్న్ అని. సో అదంతా కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ 20 లక్షలు 25 లక్షల ఆదాయం ఈజీగా ఉంటుంది. అండ్ వ్యాపారాలు ఇంచుమించు ఒక 5 కోట్ల వ్యాపారం చేసి వెళ్తుంది. అది మనకి అది వీళ్ళు ఎందుకు అడ్డుకున్నారో తెలియదు. అండ్ ఇంకొకటి, సన్బర్న్కి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళేం మాదక ద్రవ్యాలు ఇవ్వరు. రైట్. జస్ట్ అంటే మందు అన్ని చోట్ల ఉంటుంది. బార్ అండ్ రెస్టారెంట్స్ ఎలాగో అది అంతే. మ్యూజిక్, హై వోల్టేజ్ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళు అక్కడికి వస్తారు. ఒక సౌండ్ ఆఫ్ డెసిబల్స్, హై వోల్టేజ్ సౌండ్స్తో అంతే. ఒక పబ్బు అట్లా అంటే అన్ని పబ్బులు మూసేయాలి. నువ్వు పబ్బులకు పర్మిషన్ ఇచ్చి సన్బర్న్కి వద్దన్నావు. రైట్, ఓకేనా? దానివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సన్బర్న్ ఉంటే పబ్బుకి వెళ్ళే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వాడెవడో వచ్చి వ్యాపారం చేసుకొని వెళ్తాడు. అది వద్దన్నాం కాబట్టి అందరు లోకల్ పబ్స్కి వెళ్తారు. సో వీళ్ళ ఆదాయం బాగానే ఉంటుంది. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండూ ఉంటాయి. కాకపోతే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్స్ చేసే వాళ్ళని రానివ్వకపోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఇష్టపడరు, అమ్మో ఆ ఏరియా వద్దు అని చెప్పేసి. అట్లా ఎగ్జిబిషన్స్ జరగవు. ఇవన్నీ ఉంటేనే కన్వెన్షన్ హాల్కి మంచి ఆదాయం యాక్చువల్గా చెప్పాలి అంటే. నెక్స్ట్, సన్బర్న్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగవు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ షో కాబట్టి వాడికి ఊరు వస్తున్నాడు కాబట్టి వాడికి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మనోడే లోకలోడే ఎవడో పెట్టాడు అనుకో, విచ్చలవిడిగా చేసేస్తాడు. ఏ భయం ఉండా, మనదే రా అన్నట్టుగా అట్లా ఉంటుంది. కానీ ఎవడో ఎక్కడి నుంచి వచ్చినవాడో చాలా జాగ్రత్త పడతారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుంచి చాలామంది గోవా వెళ్తారు కదా, అవును. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ ఏం చేయరు. అక్కడ లోకల్ ఉండే వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేవాడికి భయం, ఏం చేస్తే ఏమైపోతుంది. అండ్ పైగా అది యూనియన్ టెరిటరీ. తేడా వస్తే యూనియన్ టెరిటరీ జైలు, అండమాన్ జైలుకి వెళ్తాడు వాడు. అంతే కదా, అంతే. ఇక్కడ కూడా ఉండదు మళ్ళీ. సో అంత జాగ్రత్త పడి భయానికి చాలామంది చాలా ఏం చేయరు. చేయాలనుకున్న వాళ్ళు ఏం చేసేవాడు ఎలాగైనా చేస్తాడు. రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. అవుట్స్ ఆఫ్ చాలా ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఉన్నాయి. ఇవాళ రేపు టీములుగా అక్కడికి వెళ్తారు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. అఫ్కోర్స్ వీళ్ళు నిఘా పెడితే ప్రతి రిసార్ట్ ఏవైతే ఉన్నాయో 4-5 రిసార్ట్స్ 4-5 ఫామ్ హౌస్ ఉన్న చోటల్లో ఒక పెట్రోలింగ్ వ్యాన్ పెట్టుకుంటూ వస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. సౌండ్ వచ్చింది అక్కడికి వెళ్ళి ప్రతి 1 గంటకో 2 గంటలకు వాళ్ళు చూసి వస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్త పడతారు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది, అది కొంచెం స్ట్రిక్ట్ చేసి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇవన్నీ వదిలేసి ఇంటర్నేషనల్ సంస్థ ఎవరితో ఒకటి వస్తుంటే వాళ్ళని వీళ్ళు అడ్డుకోవడం నిజంగా అసలు అది ఏం చర్యో తెలియదు. బట్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నిన్నే కదా గెలిచాము, ప్రభుత్వం ఏర్పాటైంది, ఈయన మళ్ళీ కొత్త సిపి వచ్చుడు రావడమే ఏదైనా జరిగిందనుకో, జరగకూడదని జరిగితే విపక్షాలు అన్నీ చేసి బురద జల్లేస్తాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, అది అయింది, వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఇది జరిగింది, అట్లా ఉంటుంది. అంటే జరిగేవి ఎప్పుడైనా జరుగుతాయి. కాకపోతే వీళ్ళు అలా బురద జల్లడానికి ఒక రీజన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా పెట్టారు ఈ న్యూ ఇయర్. సో చాలామంది దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఎక్కడైతే స్ట్రిక్ట్గా లేరో అక్కడికి వెళ్తున్నారు. రైట్. లోకల్ ఉన్నవాడు ఈ పబ్కి వెళ్ళాలని అనుకోడు. ద ఓన్లీ రీజన్ సన్బర్న్ లాంటి ఈవెంట్కి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అంటే ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఏ ఇయర్, లేదా ఎప్పుడో ట్వైస్ ఆర్ థ్రైస్, హార్డ్లీ రెగ్యులర్గా జరిగేవి కాదు. అండ్ ఈ పబ్లో ఉండే ఆ లైట్ అండ్ ఆ సౌండ్ అండ్ ఆ కెపాసిటీ హార్డ్లీ 100, 150, 200, 250, దట్స్ ఆల్. అక్కడ కొన్ని వేల మంది వస్తారు. ఆ 10,000 మందితో ఎంజాయ్ చేయాలనుకోవడం వాళ్ళకి అదొక వింత ఎక్స్పీరియన్స్.
సో ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, గోవాలకు వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆదాయం అంతా గోవా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అవును, ఏ టు జెడ్ అక్కడికి. అంటే ఇక్కడ నువ్వు రిస్ట్రిక్షన్ చేసేసరికి నువ్వు రిస్ట్రిక్షన్ చేస్తే ఏంటి, జనాలను కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, జనం కంట్రోల్ అవ్వట్లా, వేరే మార్గాలు ఎక్కడైతే ఫ్రీడమ్ దొరుకుద్దో అక్కడికి వెళ్ళిపోతున్నారు. పాండిచ్చేరి పోతున్నారు, యానాంకి వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో యానాంకి వెళ్తున్నారు. పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ దట్. అండ్ పైగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మందు చీప్, మళ్ళీ అదొక అడ్వాంటేజ్ వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడ నిజంగా సన్బర్న్ ఈవెంట్ చేస్తే అక్కడ ఒక లిక్కర్ తాగాలన్నా సంథింగ్ కొన్ని వేలు పెట్టాలి. పింట్ బీర్ వచ్చేసి నార్మల్గానే ఇప్పుడు మన స్టార్ హోటల్స్, ఇప్పుడు ది పార్క్ లాంటి హోటల్స్లో 850 అలా అమ్ముతున్నారు లైట్ పింట్ బీర్స్. ఆ రోజు అవి 1000 వరకు ఉంటాయి, 1200 వరకు కూడా ఉంటాయి. సో బాగా తాగాలనుకునేవాడు, బాగా ఊగాలనుకునేవాడు ఏం చేస్తాడు, అక్కడ కనీసం ఒక 10,000 ఖర్చు పెడతాడు. ఇక్కడ 10,000-15,000 ఈజీగా వెళ్ళిపోతాయి ఇక్కడ బేసికలీ. సో అక్కడికి వెళ్తే నాకు 5,000కే అయిపోతుంది, 2,000కే అయిపోతుంది. పోతే పోనీ ఆ ఎక్స్ట్రా అంతా నేను ఫ్లైట్కి పెడుతున్నా అనుకుంటే చక్కగా ఫ్లైట్కి వెళ్ళి ఫ్లైట్కి వస్తాడు. అండ్ పీపుల్ ఆర్ అంటే వేరే మార్గాలన్నీ అన్వేషించుకుంటూ వెళ్తున్నారు. సో దీనివల్ల ఈసారి గోవాకి మన హైదరాబాద్ నుంచి క్రౌడ్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ తెలంగాణలో కూడా మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా న్యూ ఇయర్ వచ్చినప్పుడు సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాంరా అనుకుంటారు వాళ్ళ ఊర్లలో కంటే. సిటీలో ఆంక్షలు ఉన్నాయి అనేసరికి వాళ్ళందరూ సిటీకి రాకుండా వాళ్ళ ఊర్లో, మన ఊర్లో మనల్ని ఎవడు రా అక్కడికి పోవడం ఎందుకు, ఆయన ఎవరో మనల్ని అరెస్ట్ చేసి ఎక్కడో జైలు వేసి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, మన ఊర్లోనే చేసుకుందాం హ్యాపీగా అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉంది. దేన్ని గట్టిగా కంట్రోల్ చేయాలనుకుంటే చేయలేరు. అంతగా కంట్రోల్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద లిక్కర్ ప్రైజెస్. దాన్ని కూడా అఫ్కోర్స్ విపక్షాలు ఏమంటాయి, ఈ గవర్నమెంట్ వాళ్ళు మందు రేట్లు పెంచారు, మందు రేట్లు పెరగడం వల్ల సగం మంది చిల్లర లేని వాళ్ళు తాకుండా ఉంటారు. లైక్ ఇప్పుడు డైలీ లేబర్స్ ఉంటారు, 500 బట్టల కోసం డైలీ పనులకి వెళ్తారు. వాడు ఎందుకు తాగుతాడు అంటే ఆ రోజంతా ఒళ్ళు కూడా పని చేస్తారు, నెక్స్ట్ డే కనుక మళ్ళీ ఎనర్జీ రావాలంటే అన్నీ మర్చిపోయి పడుకోవడానికి ఇంత తాగుతాడు. నువ్వు అదే రేట్ ఎక్కువ పెంచావు అనుకో, వాడు రోజు తాగేవాడు వారానికి ఒకసారి తాగుతాడు. రైట్, అట్లా కంట్రోల్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఏపీలో కూడా అదే చేసింది యాక్చువల్లీ అక్కడ వాళ్ళు. అట్లాంటివి ఏమన్నా చేస్తే యూ కెన్ కంట్రోల్. తప్పితే వచ్చే సంస్థని నువ్వు రావద్దు, ఎలాంటి పర్మిషన్స్ లేవు ఈవెంట్స్కి అంటే ఇంకా అది అంతే సంగతి. రైట్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.